బావగారు? అదిగో ఆ మొగుడు పెళ్ళాల గొడవ నీకు బాగా పనికొచ్చేలా అదిగో పొలిటికల్ గా మైలేజ్ ఇచ్చేదిలా కనిపిస్తుందమ్మా. వాళ్ళు ఎట్టపోతే మనకెందుకు? వాళ్ళ గొడవలు తలదూరిస్తే అత్తయ్యకి మైలేజ్ ఎందుకు వచ్చింది? అరే మైదానం అక్కడ విద్య లేదురా. ఇక్కడిలాగైనా ఆపకపోతే నేనే కాదు నాతో పాటు నువ్వు పోతావు. అందుకమ్మా అయ్యా, అర్థమైంది మా అయ్యా. అత్తయ్య మావయ్య చెప్పినట్టు వీళ్ళ గొడవ నీకు మంచి పేరు తెచ్చి పెడుతుంది అత్తయ్య. రాత్రియా చూడు జనం చాలా మూగిపోయారు. మామూలుగా అయితే కొద్దిమంది రాజకీయాల్లో మైలేజ్ కోసం డబ్బులిచ్చి గొడవలు చేయించి సొమ్ములు చేసుకుంటారకిలమ్మా. అది ఇప్పుడు ఫ్రీగా కలిసి వచ్చింది చూడు. మీరు చెప్పింది కూడా కరెక్ట్ గానే ఉండాది బావగారు. పదండి పని కానిచ్చేద్దాం. ఏందబ్బి ఇన్నావుగా నా మాటకున్న పవర్ని, చూసినావుగా నా పేరుకున్న పవర్ని. వాళ్ళని ఎట్టా కలిపుండాను. ఎట్టాగో అట్ట బానే సర్ది చెప్పి కలిపేసి ఉండవు గాని అట్టాగే నా చెల్లిని నీ కొడుకుని కూడా కలిపేయకూడదు. బాగుంటది. అయ్యో అమ్మీ. మమ్మీ ఇగో ఈ అబ్బి ఆశ చూసినావా? తన చెల్లిని నీ అన్నని నేను కలపాలనంట. మరేమంటావు నువ్వు? అయ్యో అది కల్లో కూడా జరగదని ఆ పకోడీ బాబు కూడా తెలుసు మమ్మీ. అందుకే ఇలా పగటి కలలు కంటున్నాడు. చూడబ్బి, నువ్వు రాత్రిపూట కలలు గన్నా ఇట్ట పగటిపూట కలలు గన్నా అవి కలలే. నీ చెల్లి నా కొడుకు కలవడం అన్నది, అది నా కోడలిగా నా ఇంటికి రావడం అన్నది ఈ పూటకే కాదు, ఏ పూటకి కాదు. అసలది జన్మలోనే జరగదు. ఏంటే చకోడి, నేను పగటి కళ్ళు కంటున్నానా? పట్ట పగలు నీకు చుక్కలు చూపించే విషయం ఒకటి చెప్పనా? చా చుక్కలా? ఏందో అది. ఈ పగలు నీది, రేపటికి ఇదే పగలు నాది. ఇందాకేదో అన్నావతా? ఈ జన్మకి జరగదు అన్నావు కదా. రేపు ఇదే టైం లోపల నువ్వు నీ ఇష్టపూర్వకంగా నా చెల్లిని నీ కోడలిగా అంగీకరించి నీ ఇంట్లోకి హారతి పట్టి ఆహ్వానించేలా చేస్తా. నువ్వే? నేనే. అట్నేలే అబ్బి, నువ్వు ఎట్టా చేస్తావో నేను చూస్తా. సరే అత్త, మరి నేను వస్తా. చీజ్. ఏ పకోడీ, ఏం చేస్తున్నావు? రేపు ఈ టైంకి మీ మొహాలిలా ఉండవు కదనే నా చిక్కిరి. ఓ సారీ అత్త, చిక్కిరి చకోడి. అందుకేనే సెల్ఫీ తీస్తుంది. ఇప్పుడు వస్తా. బావగారు, అమ్మా చెల్లి కనపడకపోయినా ఈడి ఛాలెంజ్లు చేసేదానికి మాత్రం తక్కువే లేదు బావగారు. పదండి ఆడి చెల్లి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడా? ఇప్పుడెందుకమ్మా? అట్టా అంటారేంటి బావగారు? మరి అంతేగాకిలమ్మా, చెల్లి గురించి తెలుసుకోవడానికి వాడు చీకట్లో బాణం వేశాడు. ఇప్పుడు ఏమాత్రం ముందుకు అడుగేసినా వాడు వాసన పట్టేస్తాడకిలమ్మా. ఇగో వెనకెళ్ళడమే మంచిది. సర్లేండి బావగారు, అయితే మీరైనా ఆడి చెల్లి దగ్గరికి వెళ్ళండి. అందరం ఏడ్నే ఉంటే అక్కడున్న ఎదవల్ని ఆడు ఏం మాయ చేస్తాడో ఏమో ఎవరికి తెలుసు. మాయ చేసేది అక్కడ లేదులే అత్తయ్య. ఏందిరా ఏమంటా ఉండవో?
ఆ, ఆ, అంటే అఖిలమ్మ అది వాడి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు ఇగో మాయలకు మౌల్డవని మహా కేడీగాళ్ళని వాడు అనుకుంటున్నాడు. హ్మ్, అఖిలమ్మ మీరు వెళ్ళండి, మేము వెళ్తాం. పదమ్మి. ఏదో ఫ్లోలో వచ్చింది మా అయ్యా. హ్మ్. మమ్మీ 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 ఆ. ఏమైనాదమ్మీ? మమ్మీ వాడి చెల్లి వాడి దగ్గర లేకపోయినా అన్నయ్య ఎక్కడున్నాడో వాడికి తెలియకపోయినా అంత కాన్ఫిడెంట్ గా పట్టపగలే మీకు చుక్కలు చూపిస్తాను అని ఎలా ఛాలెంజ్ చేశాడంటావు? చీకట్లో బాణ వేసినాడని అనుకున్నాం కదమ్మీ. వాడు ఎన్ని బాణాలేసినా వాడి ఆరో ప్రాణమైనా ఆడి చెల్లి మన గుప్పెట్లోనే ఉండాదమ్మీ. కాబట్టి ఇక వాడి పప్పులు ఉడకవో. ఇంక మీ అన్నంటావా వాడు యాడ దాక్కున్నా సరే, లేదా ఆ వెంకిగాడి దగ్గరికెళ్ళినా కూడా రేపే పొగబెట్టి మరి వాణ్ణి బయటికి రప్పించబోతుండానమ్మీ. ఆ వెంకిగాడు చెప్పిన ఇదే టైంకి వాణ్ణి చావు దెబ్బ కొట్టి వినయ్ని ఇంటికి తీసుకొస్తాను. ఆ వెంకిగాణ్ణి వాళ్ళమ్మని ఈ ఊరు నుంచే తరిమేస్తా. నువ్వు చూస్తా ఉండు. పాపోదాం.